ప్రభా, ఈ సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతించే బాధ్యతను మాకు అనుగ్రహించేందుకు మీకు కృతజ్ఞతలమే వందనాలు చూపిస్తూ ఉంటున్నా. తండ్రి అని పిలిచేటువంటి బాధ్యతలు మాకు అనుగ్రహించారు, మీకు ఎంతో ఉంటున్నారు ప్రభా. మరి సండేస్కి చిన్నపిల్లల పరిచయం జరిగింది, అదే రీతిలో ప్రభా మరి పెద్దల పరిచయం కూడా కూడికి కూడా జరుగుతూ ఉంది ప్రభా. కొత్త వారు రావాలి, కొంతమంది వస్తున్నారు, వచ్చి ఆగిపోయారు ప్రభా. అలాంటి కుటుంబాలు మీరు నడిపించండి, సహాయం చేయండి ప్రభా. ఏ విధంగా చేతనే వారిని నడిపించవలసి మీరు వేడుకుంటున్నాం, వారితో మీరు మాట్లాడవలసి మీరు వేడుకుంటున్నాం. కొద్ది చూపించిన జ్ఞానం చూస్తున్నాం. మీకే స్థితి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ, మీకు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ సహాయించవలసి మనం చేస్తాం. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. దేవుని గ్రంథంలో నుండి అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాం. పదకొండు 26 అందరూ చదువుతాం. 11వ అధ్యాయం 26 చదవండి అందరూ. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. అదే మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం అందరం చదువుతుందా? మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం అందరం చదువుదాం. 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధననుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. మనందరినీ దేవుడు క్రైస్తవులుగా, మనము క్రైస్తవం అంటే క్రీస్తుని అంగీకరించినాం కాబట్టి క్రైస్తవంగా చేయబడ్డాం. కాబట్టి మనం క్రైస్తవంగా అన్నందుకు బాధలు పడాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా అంతియోకయ అనేటువంటి ప్రాంతంలో, అంతియోక సంఘంలో క్రైస్తవులు అనబడ్డారు అని మా వాక్యం మనకు చెప్పబడ్డారు. క్రైస్తవులు అనగా ఏమిటి? క్రీస్తును అంగీకరించిన వాడు క్రైస్తవుడు. క్రీస్తును అంగీకరించి, సొంత రక్షణ అంగీకరించి రక్షింపబడిన వాడు క్రైస్తవుడుగా చేయబడ్డాడు. అది లోకము మనకిచ్చిన బిరుదు. లోకం మనకిచ్చినటువంటి బిరుదు ఏంటి? క్రైస్తవులు అనేటువంటి మాట. ఇప్పుడు క్రైస్తవులకే ఉండవలసిన రక్షణ మనకు బాగా తెలుసు. క్రీస్తును అంగీకరించిన తర్వాత, క్రీస్తు వారమైన తర్వాత, క్రీస్తు యొక్క మరి అంగీకరించి ఆయన వారం చేయబడిన తర్వాత ఆయన యొక్క లక్షణాలలో కొన్ని లక్షణాలైన మనలో రావాలి. అప్పుడే మనం క్రైస్తవులు. ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవుడుగా కావడము చాలా స్వల్ప విషయం, చాలా తక్కువ. అంటే ఒక నిమిషంలో 2 నిమిషాల్లో ప్రభువుని అంగీకరించిన తర్వాత క్రైస్తవుడు ఉంటాడు. అయితే క్రైస్తవుడుగా జీవించడం అనేది జీవితాంతం జరిగే పని. క్రైస్తవుడు కావడము 1 నిమిషం 2 నిమిషాలు యేసుని అంగీకరించిన తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత మనం క్రైస్తవులంగా చేయబడుతుంటాం. అయితే క్రైస్తవుడుగా జీవించడం అనేది ఏంటి? జీవితాంతము జరిగే క్రియ. జీవితాంతం జరగాలి. జీవితాంతం మనం క్రైస్తవులుగా జీవించాలా. ప్రభువుని అంగీకరించిన తర్వాత మరి మనలో క్రైస్తవ్యం యొక్క లక్షణాలు మనలో ఉండాలి. క్రైస్తవ్యం యొక్క అంటే క్రీస్తు యొక్క లక్షణ, క్రీస్తు యొక్క గుణ లక్షణ. బైబిల్ గ్రంథంలో చూడండి, అక్కడ మొదటి పేతురులోనే
2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక. మీరు చీకటిలో నుండి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ఏం చేయాలంటే మనము ప్రచురము చేయాలి. క్రైస్తవుడి యొక్క లక్షణం ఏంటంటే క్రీస్తు యొక్క గుణలక్షణాలను ప్రచురము చేయాలి, అంటే తెలపాల. జీవితంలో మనల్ని చూసినప్పుడు క్రీస్తును చూచిన విధంగా మన యొక్క జీవితము ఉండాలా. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు వారిని చూస్తే దేవదూతలు చూసినట్టుగా కదండి, ఒక మాట కదా. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. 7వ అధ్యాయము క్షమించు 6వ అధ్యాయం 15వ వచనం. 6-15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా ఏంటండి అతని ముఖం ఎట్టుందంట, దేవదూత. అంటే ఇతరులను మనం చూసినప్పుడు మన ముఖంలో దేవదూత యొక్క ముఖ లక్షణాలను మనకు కలిగి ఉండాలా. ఇంకా చూడండి కొన్ని విషయాలు మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయము 9వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయం 9వ వచనం. అందుకు ఆకీషు దైవదూత వలె నువ్వు నా దృష్టికి కనబడుతున్నావని ఎరుగుదును. చూడండి దావీదు గురించి కూడా అదే మాట చెప్పండి. ఇది మన 2వ సమూయేలు 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 17వ వచనం, 14వ అధ్యాయం 17వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం చదవండి. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును గనుక నా ఏలినవాడు రాజునకు నీవు దేవుని దూత వంటి వాడవై విచారింప చాలి ఉన్నావు. దేవుని దూత వంటి అంటే మరి దేవుడి క్రీస్తు యొక్క లక్షణాలను ప్రజలైన వారు మనలో చూస్తారు. మనము జీవిస్తున్నామని కాదు, కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత, క్రైస్తవులమైన తర్వాత మనలో క్రీస్తు యొక్క లక్షణాలు రావాలి. అవి మనలో మరి ఉద్భవింపజేయాలి. ఎందుకంటే అవి ఖచ్చితంగా క్రీస్తుని అంగీకరించిన తర్వాత మానవునికి క్రీస్తు యొక్క లక్షణాలు వస్తాయే మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు లక్షణాలు ఏమిటి? క్రీస్తు లక్షణాలు ఆయనకు గుణ లక్షణాలు ఏమిటి? ఆయన గుణ లక్షణాల్లో మనకు కలిగినవి ఏమని మనం చూపించాలా? ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటగా ప్రజలైన వారు మనలో ఉండేది చూసేది ఏంటంటే మాదిరికరమైన జీవితము. ఏంటండి? చూడండి, మాదిరి అంటే విశ్వాసికి తగినటువంటి జీవితం, ఒక మాదిరికరమైన జీవితం. చూడండి మనం చూస్తే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం. మొదటి పేతురు 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీకు మాదిరి ఇంచిపోయెను. ఏమిటి? క్రీస్తు యొక్క మాదిరికరమైన జీవితం, సత్కార్యములు చేసేటువంటి జీవితం, అంటే మంచి కార్యాలను చేశాడు. చూడండి తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచ్చిన చదవండి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచ్చిన చదవండి. పరపక్షమందుండు వాడు నిన్ను నీవే సత్కార విషయమై మాదిరిగా కనపరుచుకోరు. నిన్ను నీవే సత్కారం, మంచి కార్యాలు. యేసుక్రీస్తు వారు ఎన్నో మంచి కార్యాలు చేశారు కదండి. ఆయనకు ఏది కూడా, ఆయన జీవితంలో ఏది కూడా చెడు కార్యమైన అంత మాత్రము చెయ్యలేదు, చెయ్యబోడు కూడా. అయితే ఆయన ఎంతమందికి ఎన్ని విధాలుగా మేలు, మంచి కార్యాలు, సత్కార్యాలు చేశాయి.
సత్కార్యాలు చేసిన వాడుగా మనం చూస్తుంటున్నాం. మంచి కార్యాలు. ఇప్పుడు మంచి కార్యాలు, సత్క్రియలు అనేటి మనలో లేకపోతే, సత్క్రియలు సత్ప్రవర్తన మనలో లేకపోతే మనము ప్రభు సన్నిధికి వెళ్ళలేము. చూడండి, ఒక మాట ఉంది, మనకు తెలిసిన విషయమే. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. నీతి కార్యాలు, శాస్త్రుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడలా. శాస్త్రుల నీతి, పరిశుద్ధ నీతి, లోకంలో ఉన్నవారే ఎన్నో మంచి కార్యాలు, ఎన్నో సత్కారాలు చేస్తుంటున్నారు. ఒక క్రైస్తవులంగా మన జీవితంలో అన్ని విషయాలు కూడా సత్క్రియలుగా ప్రవర్తించే వారంగా, మంచి కార్యములను జరిగించే వారంగా ఉండాలా. ప్రభు మనతో మాట్లాడేది అదే. ఇది మనం ఒక తీర్మానం ఏంటంటే, మన జీవితంలో సత్ప్రవర్తన, సత్క్రియలు అనేవి ఉన్నాయా? మనము జీవిస్తుంటున్నాం, క్రైస్తవులు అనేటి పేరు పెట్టుకుంటున్నాం, కానీ సత్క్రియగా జీవిస్తుంటున్నామా? అది మనకు అవసరం. చాలామంది సత్క్రియ అంటే మంచి ప్రవర్తన, ప్రజల ఎదుట, లోకస్తుల ఎదుట, ఇంటిలో మంచి ప్రవర్తన, అది సత్ప్రవర్తన. అంటే మనల్ని చూసి ఒరే ఇలాగ జీవించాలరా, ఇలాగ ఉండాలరా కదండి. మన పిల్లలకి చెప్తా ఉంటాం, ఏమని, అరే వాడిని చూసి నేర్చుకురా, వాడు బాగా చదువుతున్నాడు, వాడు చూసి నేర్చుకురా, వాడు ఎక్కడికి ఇంటికి తిరగడు, వాడిని చూసి నేర్చుకురా, మంచిగా వాడు బతుకుతుంటున్నాడు అంటే, వాడు చూసి నేర్చుకురా, మంచి ప్రవర్తన కలిగి మంచిగా నీతిగా జీవిస్తుంటున్నాడు. ఒకరి గురించి మనము ఇతరులు చెప్తున్నాం, కానీ మనల గురించి ఇతరులు చెప్పే రీతిగా మన జీవితాలు కూడా ఉండాలి. అదే సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన. లోకంలో ప్రజలైన వారు లోకంలో మనం ఎట్లా జీవించింది, లోకరీతిగా ఉన్నప్పుడు మనం ఎట్లా జీవించింది, అది ఎవరు అడగరు. ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించినామో, ఎప్పుడైతే ప్రభువును అంగీకరించినామో, ఎప్పుడైతే క్రీస్తు యొక్క రక్షణ పొందిన క్రైస్తవులుగా చేయబడ్డామో, అప్పటి నుంచే మనకు మొదలవుతుంది నిజమైన ప్రవర్తన జీవితము, నిజమైన ప్రవర్తన. అందుకే సత్ప్రవర్తన మనకు అవసరము. సత్ప్రవర్తన లేకపోతే మనము ఎంతో నష్టపడతాం. మంచి ప్రవర్తన లేకపోతే, అందుకే మనము ఇతరులకు మాదిరికరమైన జీవితం. యేసు ప్రభువులో ఇంత సత్ప్రవర్తన కలిగి ఉన్నాడంటే ఎంత గొప్పవాడు. ఆయనలో ఏ కోశాన్ని చూసినా కూడా మరి చెడు క్రియలు లేవు, పాప క్రియలు లేవు, మోసపు క్రియలు లేవు. ఆయన జీవితము ఇప్పుడే కాదు, ఇక వేల మందికి మాదిరికరమైన జీవితము యేసుక్రీస్తు వారి యొక్క జీవితం. అదే సత్ప్రవర్తన కార్యము. కాబట్టి మనం గుర్తించుకుందాం, ఈ యొక్క రాత్రికాల సమయంలో మాదిరికరమైన జీవితంలో సత్ప్రవర్తన మనకి ఎంతైనా అవసరమై ఉన్నది. అది క్రీస్తు యొక్క ప్రవర్తన. కాబట్టి మనం గుర్తించుకొని మనం చేయాల్సిందంటే మంచిగా జీవించాలి. అందుకే అంటారు చాలామంది, వరే సచ్చినా కూడా మంచిగా అంటే లోక సామెత, సచ్చినా సింహమేరా, బతికినా సింహమే అన్నట్టుగా. అంటే చచ్చిపోయినా కూడా మనం ఎట్టుండాలా, మంచి ప్రవర్తన. మన దగ్గర ఏమి లేకపోయినా పర్వాలే, మనము మంచి జీవితాన్ని, మంచి ప్రవర్తన జీవితాన్ని కలిగి ఉండడమే గొప్ప సంగతి. అదే శ్రేష్టమైనటువంటి ధనముతో సమానము. లోకంలో ఎంత ఉంటే ఏం ఫలితము? మంచి ప్రవర్తన లేకపోతే దానివల్ల జీవితము అనేకమైన వారు దూషిస్తారు, వారు నష్టపరచబడతారు. ఏమిటంటే మన జీవితం యొక్క విధానాన్ని బట్టి. ఇది మనం గుర్తించుకోవాల్సిన విషయం. అంత మాత్రమే కాదు, ఒక క్రైస్తవంగా అయినంత మాత్రాన మనము ఇతరులకు మాదిరికరంగా ఉన్నప్పుడు ప్రభు బిడలమైన మనలో నుంచి చూసేది ఏంటంటే, ప్రభు బిడలుగా వీరు మరి యథార్థంగా ఉన్నారా? చూడండి, మనము మోసపు క్రియలు చేస్తూ, అసత్యపు క్రియలు చేస్తూ మనం జీవిస్తున్నాముకో, మనలో వీడు యథార్థవంతుడు కాదురా కదా. లోకంలో ఉన్నవారే యథార్థవంతులుగా ఉండడానికి ఇష్టపడతారు. మరి దైవ బిడలమైన మనము ఇంకా యథార్థవంతంగా ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, చూడండి, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. ఎవరైనా 5:3. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం.
యెహోవా యథార్థత మీదనే కదా నువ్వు దృష్టించి ఉన్నావు. వారికి చాలు, యెహోవా నీవు యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. కాబట్టి యథార్థత పైన ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు అని మనం గుర్తించుకుంటున్నాం. ఆయన మరి యథార్థత చూడండి, దైవ గ్రంథంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం చూడండి, 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతాల చూడండి 16:9 ఉందా లేదా? రెండవ దినవృత్తాంతాలు 16:9. రెండవ దినవృత్తాంతాలు 16. యథార్థ హృదయం గల వారిని యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుందంటండి? సంచారం చేస్తూ ఉంది. దేవుని ఎదుట యథార్థంగా జీవించాలా, బయట ఒకటి లోపల ఒకటి, ఇలాంటి యొక్క జీవితాలు మన జీవితంలోంచి పోవాలా. కాబట్టి ప్రియమైన వారలారా, క్రీస్తును అంగీకరించిన మనము, క్రైస్తవులంగా చేయబడిన మనము యథార్థవంతులంగా జీవించడము మన బాధ్యత. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభు మనలో కనబడాలి అంటే ఆ యథార్థమైన మార్గములో మనం నడవాలి. చెడు మార్గంలో కాదు నడచాల్సి, యథార్థమైన మార్గము. కాబట్టి ప్రియమైన వారు మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటే మరి బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా అక్కడ సత్ప్రవర్తన కలిగిన వారుగా జీవించాలి. రెండవదిగా యథార్థ ప్రవర్తన. ఇది యేసుక్రీస్తు వారి మాదిరికరమైన జీవితంలో ఒకటి కదండి, యేసుక్రీస్తు వారి యొక్క మాదిరికరమైన జీవితం. మూడవదిగా చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆయన ఉన్న మాదిరికరమైన జీవితం ఏమిటి? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా. ఆయన విధేయత చూపిన వాడే అన్నమాట. 5వ అధ్యాయము 8వ వచనం, 5వ అధ్యాయం 8-9 చదవండి. 5వ అధ్యాయం. ఆయన కుమారుడేయుండి తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడండి చెప్పండి? విధేయత. ఆయన పొందిన కుమారుడేయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత. కాబట్టి ఈ విధేయత ఏమిటి? దేనికి ఈ విధేయత పనిచేస్తుంది? దేని నిమిత్తం అంటే ప్రభువుకు మనకు ఉంటున్నటువంటి అన్యోన్య సంబంధాన్ని మనకు తెలిపేదిగా చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే నేను చెప్పిందల్లా మరి నా కుమారుడు వింటున్నాడు. అందుకే ప్రభుకు తండ్రికి కుమారుడు సంబంధం. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనేది నేను ఆనందిస్తుంటున్నాను అంటే అర్థం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క తండ్రి యొక్క మాటను, విధేయతను చూపించిన వాడుగా చూస్తూ ఉంటాం. అది ఆయన లక్షణాల్లో ఒకటి. ఈ దినాల్లో దైవికమైన మాట వినడానికి కొరకే మనము ముందుకు రాలేకపోతూ ఉంటాం, విధేయత చూపించలేకపోతూ ఉంటాం. ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తుంటున్నాం, కానీ విధేయత యొక్క స్వభావము మనలో కలిగి ఉండాలి. చెప్పింది చేసేటట్టు వారంగా ఉండాలి, అలాగ జీవించే వారంగా ఉండాలి. చెప్పింది చేసేటట్టుగా మనం జీవించాలి. కాబట్టి ప్రియమైన వారులరా, మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతుంటున్నాడు. విధేయత స్వభావం మనలో ఉందా? విధేయులం అవుతుంటున్నామా? ప్రతి మాటకి, దైవికమైన మాటకి విధేయులం చూపిస్తుంటున్నామా అనేది మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఇంకా ఎన్నో ఉన్నాయి ఆ ప్రభువైన దేవుని గురించి మాదిరికరముగా, మరి ఇష్టపూర్వకంగా, మరి సాధారణంగా జీవించడము. ఆయన యొక్క లక్షణాల్లో ఎన్నో లక్షణాలు ఉన్నాయి.
ఇవన్నీ మనం చెప్పుకుంటే ఎంతో సమయం. అయితే ఈ మూడంతల విషయాలు మనం గుర్తించుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తుంటాం సత్ప్రవర్తన కలిగిన వారంగా జీవించాలి. రెండోది ఏం చూస్తుంటారా చెప్పండి, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వారంగా జీవించాలా. మూడోదిగా విధేయత కలిగిన వారంగా జీవించాలి. నాలుగోది ఒక్క మాట చూసుకొని మనము ముందుకు కొనసాగుదాం, చివరి ముగించుకుందాం. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదవండి ఎవరైనా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా పవల బద్ధులమై ఉన్నాము. ఈలాగు ప్రేమింపగా అనేటి మాట అంటే ప్రభువు మనం ఎంతగా ప్రేమించినాడు అది మనకందరికి కూడా తెలుసు. ఎంతగా ప్రేమించాడని చెప్పగలుగుతుంటున్నాం, తన ప్రాణాన్ని మనకు ఇచ్చివేసినాడు, అంతగా ప్రేమించాడు. మరి మనం ఎంతగా ప్రేమిస్తుంటున్నాం అది మనము ఇదినాన సరి చేసుకోవచ్చు. క్రైస్తవులంగా ప్రభువు మనల్ని ప్రేమించి విశ్వాసం నడిపించి పాపం నుంచి విడిపించి తన బిడ్డలుగా చేసుకొని మనకు నిత్య రక్షణ అనుగ్రహించినప్పుడు మనము ఆయన కొరకే ఎలాగ జీవిస్తుంటున్నాం, ఆయన ఎలాగా ప్రేమిస్తుంటున్నాం, ఏ విధానంలో ప్రేమిస్తుంటున్నాం. ఆయన ప్రేమ మనం చూస్తే పరలోకం వదులుకొని భూలోకం వచ్చాడు. ఆయన ప్రేమ మన పట్ల చూస్తే ఒక ధనవంతుడుగా ఉన్న వ్యక్తి ఈ లోకంలో దరిద్రుడుగా జన్మించాడు. ఆయన ప్రేమను మనం గమనిస్తే మన మధ్య సంచరించి మనతో పాటి పాపులతోనూ శంకరులతో కూర్చొని భోజనం చేస్తూ వచ్చాడు. సమానంగా ఆయన మన దగ్గర నిలుస్తూ వచ్చాడు. ఆయన మన మీద ఉంటున్న ప్రేమను మనం చూస్తూ ఉంటే మన కొరకై అవమానము, శ్రమను, బాధను మన కొరకై కేవలం మన కొరకై దయ్యం వాడు అనిపించుకున్నాడు, మరి పాపాత్ముడు అనిపించుకున్నాడు, శంకరు అనిపించుకున్నాడు, ఇంకా ఎన్నో మాట అనిపించుకున్నాడు. ఇదంతా ఎవరి మీద ప్రేమను బట్టి? కేవలము మన మీద ప్రేమను బట్టి. ఇప్పుడు ఆయన బిడ్డలమైన మనము ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి మనం ఎంతగా సహించి నడుస్తూ ఉంటున్నాం, ఎంతగా జీవిస్తూ ఉంటున్నాం. మనము ప్రభు కొరకే జీవించడానికి చివరి వరకు మన యొక్క ప్రాణాలైనా సరే అర్పించేంత వరకు కూడా ప్రభు కొరకే జీవించడానికి ఇష్టపడతామా? ఆయనను ప్రేమిస్తామా? దేనికంటే అన్నిటికంటే ఎక్కువగా ముందుగానే ఆయన ప్రేమిస్తామా? అన్నిటికంటే ముందుగా ప్రేమించేటువంటి వారంగా ఉంటామా? ఇది ప్రభువు యొక్క మాదిరికరమైన చూడు, నేను మీ కొరకు ఇంతగా ప్రేమించాను కదా, మరి మీరు నాన్ను ఎట్లా ప్రేమించారు అని ఆయన మనల్ని ప్రశ్న అడిగితే మనం ఏం చెప్పగలము? ఎంతగా ప్రేమించారని చెప్పితే ఎంత చెప్పగలము? మీ ప్రేమలో నేనైతే రుజువుపరిచాను, మరి నా ప్రాణం కూడా అర్పించడానికి అర్పించాను, మరి మీరు నన్ను ప్రేమించినారు నేను అనడానికి రుజువేమిటి అని మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? ప్రియమైన వాళ్ళరా, దేవుడు కూడా మనకు ప్రశ్న వేస్తే మనం సమాధానం చెప్పగలమా అనేటువంటి మాట మనలో ఉండాలి. దేవుడు ప్రశ్న వేస్తే నేను ప్రేమించాను కదా, నేను మాదిరికరంగా జీవించాను కదా, మీ కొరకు అన్నీ ఇచ్చాను కదా, ఏ కొదవ చేయలేదు కదా, ఇక మీలో నా కొరకే జీవించడానికి మీరు ఎందుకు వెనకంజ వేస్తుంటున్నారు? సత్ప్రవర్తనలో కావచ్చు, యథార్థ జీవితంలో కావచ్చు, ఇంకేం చూసుకున్నా చెప్పండి, ప్రేమించే దాంట్లో కావచ్చు, ఇంకా విధేయత చూపించే దాంట్లో కావచ్చు, ఎక్కడ మీరు నా మాటల ప్రకారం నడుచుకుంటున్నారు అని ప్రభు మనకు అంటే మనం ఏం సమాధానం చెప్పాలి? అందుకే క్రైస్తవులము అవడం అనేది చాలా సులభమైన విషయం. జీవితాంతము క్రైస్తవుడుగా జీవించడం అనేది చాలా కష్టతరమైన విషయం. అయితే అట్లాగని మనము ఆ క్రైస్తవం వదిలిపెట్టడం కాదు. జీవితాంతం ప్రభు కొరకే జీవించడానికి మనం ఏం కావాలా? సంసిద్ధులమై ఉండాలా, జీవించాలంతే. జీవితాంతం జీవించడానికి సిద్ధమైన వారంగా మనం జీవించాలా, అది ప్రభు మన నుంచి కోరుకుంటే. కాబట్టి అలాంటి యొక్క జీవితం జీవించి ప్రభువుకు ఇష్టకరమైన వారంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రాలు ప్రభువా. మరి అపొస్తలకార్యం 11వ అధ్యాయంలో, మొదటి పేతురు 4వ అధ్యాయంలో అంత్యోక్యలో మొట్టమొదటి క్రైస్తవులు అనబడ్డారు. మీరు క్రైస్తవులు అయినందుకు బాధపడద్దు, చింతపడద్దు, ఆ మాటను బట్టి మీరు మరి సంతోషించండి అన్నారు. అయితే ప్రభువా, ఒక క్షణంలో, ఒక నిమిషంలో మేము క్రైస్తవులుగా చేపడుతున్నాము, కానీ క్రైస్తవులుగా జీవించడము జీవితాంతం పని మీరు సెలవిస్తూ వచ్చారు మీ దాసులు. ఏమి ప్రభా,
క్రీస్తు లేక మాదిరికరమైన జీవితం మాలో లేదని ఒప్పుకుంటున్నాం ప్రభా. మరి సత్ప్రవర్తన మంచి జీవితం కలిగిన వారంగా మేము జీవించలేకపోతున్నాం. లోకంలో మా ఇష్ట ప్రకారంగా లోకంలో అనేకమైన వారు మమ్మల్ని చూసి అసహించుకునే రీతిలో జీవిస్తుంటున్నాం. అంత మాత్రంగా యథార్థంగా మేము జీవించలేకపోతున్నాం. యథార్థమైన ప్రవర్తన జీవితంలో లేదు ప్రభా. విధేయత కలిగినటువంటి వారంగా మేము లేకపోవడం చాలా బాధాకరం తండ్రి, కనికరించండి. అంత మాత్రం కాదు, మీరు నన్ను ప్రేమించినట్లే అలా మేము కూడా మిమ్మల్ని ప్రేమించలేకపోతుంటున్నాం ప్రభా. ఇది మాలో ఉన్న పెద్ద లోపం. ఇది మమ్మల్ని జ్ఞానం చేసి మమ్మల్ని క్షమించునైనా ఈ లోపాన్ని సంపూర్ణంగా తొలగించండి. అన్నిటికంటే, కుటుంబం కంటే, పిల్లల కంటే, ఉద్యోగం కంటే, పనుల కంటే ప్రభా, ఇంటికంటే, అన్నిటికంటే ముఖ్యంగా మేము ప్రేమించే వారంగా చేయవలసి మనం చేసుకుంటున్నాం. మేము మీకు మొదటి స్థానము ఇచ్చే వారంగా చేయవలసి మనం చేసుకుంటున్నాం. సహాయం చేయండి. ప్రేమ నమ్మకమైన మా పరలోకం తండ్రి, మీకు ఎంత వదలాలు చెల్లిస్తూ, మహిమ ఘనత స్థితి ప్రభావాలు చెల్లిస్తూ, మీరు చేసి మేలుబడి స్తోత్రాలు అక్కడ జరుగుతున్న పరిచయ, చిన్నపిల్లల పరిచయం జరిగింది ప్రభా. చక్కగా మంచి పిల్లలు తీసుకొచ్చారు, వారి హృదయాల కార్యం జరిగించండి, సహాయం చేయండి. ఇంకా కొంతమంది పిల్లలు రావాలి ప్రభావ, గృహకూడికలు ప్రభావ తండ్రి, కొంతమంది రావాలి ప్రభావ, రాలేకపోతున్నారు. బిడ్డలు కూడా ఆహ్వానించడానికి, తీసుకురావడానికి సహాయం చేయండి, తోడ్పడండి, మీ చిత్తాన్ని నెరవేర్చండి. కుటుంబాన్ని దీవించు, మీ దాసు రామదాసు కుటుంబాన్ని దీవించి ఆశ్రయించు ప్రభా. చంద్రశేఖర జ్యోతక కుటుంబాన్ని దీవించి ఆశ్రయించు ప్రభా. విలాసిన మోదస్ తన కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించు ప్రభా. శామ్యూల్ తన కుటుంబాన్ని, ప్రభా తిమోతి తన కుటుంబాన్ని దీవించి ఆశ్రయించు ప్రభా. ఈ కుటుంబం రక్షించండి, కనికరించి బిడ్డలు రక్షించండి, సహాయం చేయండి. మీకై స్థితి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ, మా ప్రార్థన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ, మహిమ ఘనత స్థితి ప్రభావాలు చెల్లిస్తూ వచ్చేవారిని మమ్మల్ని సిద్ధపరచవలసింది యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండు గాక. అందరికీ